శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 27వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న శ్యామ గారికి అంటే బాబా గారి యొక్క చేతుల ద్వారా గ్రంథాలని ఇచ్చి ఆయన ఎంత ఆ గ్రంథాలని పవిత్రపరిచి చదవమని శ్యామ గారికి ఇవ్వడము, ఆ శ్యామ గారు దాన్ని చదివి దానిలోని పరమార్థాన్ని పొంది ఆయన ఆశీర్వాదాలని పొందడం మనం నిన్న తెలుసుకున్నామండి. ఈవేళ గీత రహస్యం గురించి 27వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. బ్రహ్మ విద్య అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, అలాగే ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదము. ఒకనాడు బాబు సాహిబ్ జోగు ఒక పార్సెల్ వచ్చెను. అందులోని తిలక్కు రాసిన గీతా రహస్యం ఉండేను. అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వస్తాడంట. మసీదుకు వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అది క్రింద పడింది. ఆయన సంకలో పెట్టుకుని వస్తాడు, బాబా గారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు అది కింద పడుతుందండి. అదేమని బాబా అడిగాను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము ఉంచాను. ఎందుకు ఆ పార్సిల్ వస్తుందండి, ఆయన ఓపెన్ చేయడు, కానీ బాబా గారి దగ్గరికి వచ్చి నమస్కరించే లోపల అది సంకలో పెట్టుకుని వస్తాడు కాబట్టి జారిపోతుంది. అది బాబా గారు ఏంటి అని అడుగుతారు. అది ఓపెన్ చేసి బాబా గారికి చేతిలో పెడతాడండి ఆయన. బాబా కొన్ని విషయముల పుస్తకముల్లో పేజీలను తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించాను. సరే, దానిని చూస్తారండి బాబా గారు. అది చూసి అక్కడ ఆ పుస్తకాన్ని ఆయన చేతిలో పవిత్రపరిచి అందులో దాని మీద ₹1 పెట్టి మళ్ళీ ఆ జోగ్ గారికి ఇస్తారండి. ఇచ్చి దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగజేయను అనేది బాబా గారు. ఏమంటారు, నువ్వు దీన్ని పూర్తిగా చదువు. అలాగా పవిత్రమునర్చి ఇచ్చేవారండి బాబా గారి గ్రంథాలని. అదేవిధంగా జోగ్ గారికి కూడా ఈ యొక్క గీతని ఇవ్వడం జరుగుతుంది. కపడితే దంపతులు కపడితేల వృత్తాంతముతో నీ అధ్యాయమును ముగించేదము. ఒకప్పుడు కపడితే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను. దాదాసాహెబ్ కపడితే సామాన్యుడు కాడు. ఆ అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు. మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందరనెప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ 3 మాత్రము కపడితే, నోల్కారు, బూటి. వీళ్ళ 3 మాత్రము చూడండి. కపడితే గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఒక లీడరు. అయినా సరే ఎప్పుడు బాబా గారి దగ్గర నమ్రతగా ఉండేవాడంటండి. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగి చేసేవారు, కానీ ఆయన బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అసలు నోరెత్తేవారు కదంటండి. అంత నమ్రత అండి, అంత ఇదిగా ఉండే ఆయన. ఈ 3 మాత్రము ఎప్పుడూ ఎవరండి, కపడితే గారు, నోల్కర్ గారు, బూటి గారు. ఈ 3 కూడా నిశ్శబ్దంగా కూర్చుండేవారు. వారు వినయ విధేతలు, నమ్రతలు ఉన్న ప్రముఖులు. పంచదాసిని ఇతరులకు బోధించగలిగిన కపడితే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేద పారాయణం చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. అదండి, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఎంత జ్ఞానులు అయినా సరే బాబా గారు ముందు మాత్రం వాళ్ళు మాకు అది తెలుసు, ఇది తెలుసు అని కానీ వాదించడం కానీ, నోరిప్పి మాట్లాడడం కానీ చేసేవారు కదా. ఎంత నమ్రతగా ఉండేవారంటండి వాళ్ళు. అంత గొప్పవాళ్ళండి వాళ్ళు. అన్నీ చదువుకుని జ్ఞానం తెలిసిన వాళ్ళు అయినా సరే ఆయన ముందు నోరు విప్పేవారు కాదు. బ్రహ్మజ్ఞానిని ముందర వెలవలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. అంతే కదండి. దాదాసాహెబు కపడితే 4 మాసములుండెను, కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీల నుండి వచ్చే సంతసించిరి. కపడితే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. చూడండి, ఆయన 4 నెలలే ఉంటే ఇప్పుడు 7 నెలల నుంచి ఉంటున్నారంటండి కపడితే గారి భార్య. కానీ బాబా గారంటే ఎంతో ప్రేమ, గౌరవం, భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండేవి అంటే ఆవిడకి.
కపర్తే గారి భార్య బాబా ఎందు భక్తి శ్రద్ధలతో కలిగి ఉండేది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండేది. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. 12 గంటల మధ్యాహ్న ఆరతికి బాబా గారికి ఆమె స్వయంగా ప్రసాదం తీసుకొచ్చి పెట్టేదంటండి. ప్రతిరోజు చేసేది భోజనం. ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజనమున ఒక పళ్ళెములో సాంజా పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఎవరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలోకి వెళ్ళి కూర్చుండెను. ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆమెకు తీసి త్వరగా తిని నారంభించాను. ఆమె తెచ్చిందంటండి ఇవన్నీ కూడా. ఒకరోజు సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము ఇవన్నీ కూడా పట్టుకొచ్చిందంటండి. బాబాగారు ఆమె తేంగానే చక్కగా అన్నీ మూత తీసేసి గబగబా తినడం ప్రారంభించారంటండి. శ్యామ ఇట్లా అడిగాను, ఎందుకు ఈ పక్షపాతము? నీవు ఇతరుల పళ్ళెములను నెట్టివేసేదవు, వానిపై చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. శ్యామగారు అన్నారంటండి, నువ్వు ఇలా చేస్తూ ఉంటే మాకు అంతే కదండి, అన్నీ ఉంటాయి. వేరే వాళ్ళు తెచ్చినవి ముట్టుకోకుండా ఆమె తెచ్చిందే ఆత్రంగా తింటున్నారు బాబాగారు. ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది కదా. అలాగా ఆయన మనసులో ఏమి పెట్టుకునేవాడు కదండి. బాబా గారిని ఏదైనా మనసుకు అనిపిస్తే బాబా ఇలా కాదని అంత స్వతంత్రం ఉండేదండి ఆయనకి. అలాగా బాబా గారు దగ్గర అనేవాడు, నీకెందుకు అంత పక్షపాతము, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతాడండి. అప్పుడు ఒక తోటమాలి ఇంటిలో జన్మించను. ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. బాబా ఇట్లా అంటున్నారండి ఆయన అడిగిన దానికి. మాకు సమస్యగా నువ్వు ఇలా చేయడం వల్ల అని శ్యామగారు అంటారు కదా. అప్పుడు బాబా అంటున్నాడండి, బాబా ఇట్లు బోధించను, ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమే ఒక వర్తకుని యావు, అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించాను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించాను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచి తిని, కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకుని ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేశాను. చూడు, క్రిత జన్మ నుంచి అంటే ఈ మూడు జన్మలండి. ఆమె అంతకుముందు జన్మ, మళ్ళీ జన్మ నుంచి ఆ బాబా గారికి పరిచయం ఆవిడ. అందుకనే ఆమె పళ్ళెంలోని అది చాలా కాలం అయిపోయింది కదా, మరి మళ్ళీ జన్మెత్తింది. ఇలాగా వర్తకురాలు ఆవుగా పుట్టడము, ఆ తర్వాత మళ్ళీ ఒక తోటమాలి ఇంట్లో జన్మించడము, తదుపరి ఒక శత్రువుని ఇంట్లో జన్మించి ఈ విధంగా వచ్చిన ఆమె. అందుకని ఆమె చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచి తిని, కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొనుంటిని. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెమును మొత్తం ఖాళీ చేస్తారండి. ఇలా అనుకుంటూ నోరు చేతులు కడుక్కొని తేన్పు తిరిగి తన గద్దెకు కూర్చుండాను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను. బాబా కాళ్ళను నొక్కుచు బాబా ఆమెతో మాట్లాడదొడంకెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించాను. గురు శిష్యులు అందరూ సేవలు చేసుకుంటూ చూసి శ్యామ ఇట్లనేను, బాగుంది. వాళ్ళిద్దరూ ఆమె బాబాగారు కాళ్ళని ఒత్తడము, ఆయన కూడా ఆమె ఆమెకి సేవ చేయడానికి కూడా. చూడండి, ఇక్కడ భగవంతుడు బాబాగారు భక్తునికి కూడా సేవ చేస్తారండి. అలాగా చూస్తారు. బాబా తోముటకు ప్రారంభించాను. గురు శిష్యులు అందరూ సేవలు చేసుకున్నట్టు చూసి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవలు చేసుకుంటూ మిగులు వింతగానున్నదే. భగవంతుడు భక్తురాలు ఇద్దరూ కూడా సేవ చేసుకుంటున్నారు. ఆయనకి ఆమె చేస్తుంటే
ఆయన బాబాగారు ఆమెకు చేస్తున్నారు సేవ. ఈ విధంగా చేస్తున్నారు. ఎంతగానున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించిన బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అనుకో అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లా నేను నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు, నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించును, కానీ ఇది అట్లా కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి, ఒక్క క్షణములోనవి ఆమె హృదయములలో ప్రవేశించి స్థిరపడెను. ఆమెకి బాబాగారు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చారో చూడండి. 3 జన్మల నుంచి పరిచయం ఉన్న ఆమె ఈ జన్మలో బాబాగారి దగ్గరికి మళ్ళీ రావడము, ఆమె చేసిన ఆహార పదార్థాలని ఆయన ప్రేమతో స్వీకరించడము, ఆ తర్వాత ఆమెకి మెల్లగా చెప్తారు బాబాగారు, రాజారాం అనుకో, నిత్యము ఇలాగా నువ్వు చేసావంటే నీవు చాలా అంటే ఆమెలోకి శక్తి పాతాన్ని ఇచ్చారండి బాబాగారు. మాటల ద్వారా ఆయన చేతల ద్వారా ఆమెకి అనలేని శక్తిని ప్రసాదించి శిష్యులకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి, ఒక్క క్షణములో నవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఆమె ఆనందించిందండి. ఇది చాలు నా జన్మకే, ఇంకెంతకన్నా ఏం కావాలి, నాకు బాబాగారు ఇచ్చిన ఆశీర్వాదం చాలు అనుకుని ఈ విషయమును గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలెను. వారిద్దరి మధ్య భేదము లేదు, ఇద్దరూ ఒకటే, ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిష్యును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారు. ఇదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. చూడండి ఆమె భక్తి ఎంత గొప్పది. అన్ని జన్మల నుంచి బాబాగారి ఆశీర్వాదాన్ని పొందుతూ వస్తుందండి మహాతల్లి. ఇలాంటి వాళ్ళకి వాళ్ళిద్దరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. అంటే భగవంతుడు భక్తురాలు కూడా ఒకటే. ఆమె ఆత్మలోని ఆ భగవంతుని యొక్క స్మరణ, ఆమెకి ఆ భగవంతుడి ఇచ్చిన ఆశీర్వాదము ఎంత గొప్పదండి. మరి ఆ తల్లి ఎంత పుణ్యం చేసుకుంది. అదేనండి ఓర్పుగా శ్రద్ధ సబూరితో మనం కూడా భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే, మరి తెలుసో తెలియకో కృతజన్మ నుంచి ఈ జన్మకు వచ్చేసాము. కృతజన్మ కర్మలను తీర్చుకుంటూ ఈ జన్మలోనైనా సరే ప్రతి ఒక్క మానవ జీవితము బాబాగారు అంటే భగవన్నామస్మరణతోనే మనము నిరంతరము జీవిస్తే చేసుకున్న పాపకర్మలన్నీ ప్రక్షాళనమయ్యి భగవంతునికి చేరువైపోతామండి. ఇది నిజం. మనకి 27వ అధ్యాయంలోని అద్భుతమైన మనకి తెలియపరిచారండి. ఆ భక్తులు పొందిన అనుభవాలని అనుభూతుల్ని కూడా మనకి తెలియజేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క సాయి బిడ్డ ఈ విధంగా ఉంటే, అంటే గ్రంథాలని చదవడము, అందులో జ్ఞానాన్ని పొందడము, అలాగే భగవన్నామస్మరణతో భగవంతుడికి దగ్గరవ్వడము, భక్తి శ్రద్ధలతో మరి భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటే ఆయన మనకు కూడా దగ్గరైపోతారండి వాళ్ళలాగే. కాబట్టి మనం కూడా నిరంతరము బాబాగారిని స్మరించుకుంటూ ఆయన సేవలోనే జీవించే ప్రయత్నం చేద్దామండి. మరి రేపొద్దున్న 28వ అధ్యాయంలోకి వచ్చాము. రేపొద్దున చెప్పుకుందామండి. ఈవేళ 27వ అధ్యాయము సంపూర్ణమైందండి. సాయిరామ్ అండి అందరికీ.